ఏమిటి ఆయన ప్రత్యేకత? వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ యెహోవా? ఆయన ప్రత్యేకత ఏంటి? ఆయనను బట్టి ఏమంటాడు ఇక్కడ? నీతిమంతులమయ్యాం మనం. అవునా కదా? కనుక నీతిమంతులారా అంటే ఏంటట? యెహోవాను బట్టి మనము నీతిమంతులమయ్యాం. యెహోవాని బట్టి అంటే మనం ఎక్కడున్నాము? అనీతిమంతులంగా దరిద్రతలో మనము పడిచెడిన మమ్మల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడు. ప్రేమించడమే కాదు, ఆయన శిలువ యాగము ద్వారా తన రక్తంతో శుద్ధీకరించి నీతిమంతులుగా 5:21 రెండవ అధ్యాయం 2 కొరింథీ 5:21 ఏమంటే పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడి తగిన శిక్షను అనుభవించి తద్వారా చిందించిన రక్తముతో నిన్ను శుద్ధీకరించి పవిత్రులుగా చేసి నీతిమంతులుగా చేశాడు. కనుక ఏం చేయాలట? నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అంటాడు. సంతోషము, ఉల్లాసము అంటే ఆహ్లాదకరమైనటువంటి ఆ సంతోషము మామూలు సంతోషము, ఉల్లసించే సంతోషము. అవునా కదా? కనుక ఏమి అంట? పొంగి పొర్లుతున్నాయంట. అవునా కదా? పొంగి పొర్లుతున్నాయి. మనం పాలు పెట్టి పొయ్యి మీద మర్చిపోతాం చూడు, ఒక్కోసారి తెగ పరిగెత్తాం. మామూలుగా పరిగెత్తాం కానీ అప్పుడు పరిగెత్తాం. అవునా కదా? పొంగటం అంటే అది. కనుక ఉల్లాసం అంటే సంతోషము అనగా హృదయము సంతోషించి ఉల్లసించేదిగా ఉంటున్నదన్న సంగతిని మర్చిపోకూడదు. కనుక ఈ నీతి నీకేం చేసింది? యథార్థతను యథార్థమైన రీతిలో. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? నీకు ఆ యథార్థత లేదు గతంలో. ఆ యథార్థత నీకు లేదు. కల్మషమైన మనస్సులు మనవి, బ్రతుకులు మనవి. ఎలాగా కల్మషమైనటువంటి మనస్సు బ్రతుకులు ఉన్నప్పుడు యథార్థత మనలో ఎలా వస్తుంది? ఆ యథార్థత లేనప్పుడు దేవునికి యథార్థమైన ఆరాధన ఎలా చెల్లిస్తావు? ఇట్స్ నాట్ పాసిబుల్. అవునా కదా? కనుక దేవుడు మనల్ని ప్రేమించడమే కాక యెహోవాను బట్టి సంతోషము, మనము ఉల్లాసము, మనం నీతిమంతులారా ఆయన్ని ఘనపరిచి ఆయన యందు సంతోషించాలంటే ప్రభు నీ పక్షాన జరిగించిన కార్యం అలాంటిది. అవునా కదా? కాబట్టి ఏమంటాడు? యథార్థ హృదయం మీరందరూ ఆనందగానము. కనుక ఆనందగానము చేసేవారంగా. కనుక గానాలు సరే ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలోగా వారం నుంచి గానాలు చేస్తున్నారు. ఆ గానాలు వేరు, మన గానము వేరు. నేను కూడా ప్రభుని బట్టి చెప్తున్నా 1977, 76 ఆ ప్రాంతంలో 75 నా 14వ ఏట నుంచి 15, 16 ఏట నుంచి అవి మట్టి బొమ్మలు చేసి ఏమండి అచ్చు కుట్టి రూపాయి అచ్చు అనమాట, చెక్క అచ్చు. దానిలో ఆముదం పూసి మట్టి ఊరు బయటికి వెళ్ళి మట్టి తెచ్చి దొక్కి దానిలో దొక్కి అంటే కాళ్ళతో దొక్కి తర్వాత దానిలో ఉండే గవ్వ నీరేసి దానిలో ఆముదం పెట్టి పోసి టపడంగా తప్పని పడేది ఒక బొమ్మ. పావలకు ఒక బొమ్మ అమ్మాను. వీధులంతా తిరిగి నేనేం మామూలు మంచోడేం కాదు. అలాంటి అసత్యంలో నేనున్నా. ప్రభుని ఎరగకుండా ఉన్నా. అలాంటప్పుడు నవరాత్రులు చేసి ఆ పందిళ్ళు నేను వేయించాను, స్నేహితులు యవనస్తులు కలిసి. ఉన్నా కదా? కనుక నేను కూడా అసత్యంలో ఉన్నా. సత్యంలో నేను అసత్యంలో ఉన్నా. ఎలాగ వచ్చింది నీతి? ఎలాగ వచ్చింది ఆరాధన? ఎలాగ వచ్చింది ఆనందోత్సాహము? ఎలాగ వచ్చింది యథార్థత? అంటే క్రీస్తు వలన నాకు లభించింది తప్ప లోకంలో నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా దాన్ని ఇవ్వరు. కాబట్టి ఇక్కడ అంటాడు నీతిమంతులారా యెహోవాను బట్టి ఏం చేయాలి? ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. కనుక నీవు తయారయ్యేటప్పటికి మనము అత్యద్భుతంగా ఏదో దాన్ని ఏమంటారు, పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్లలు మగ పిల్లలు సిద్ధపడతారు, ఏమంటారు దాన్ని? సిద్ధపరుస్తారు చక్కగా. ఆడవాళ్ళు చక్కగా ముస్తాబు చేస్తారు పార్లర్. కనుక మనం అక్కర్లా, ఆ శోభస్కరం మనకు లేదు. మన శోభ వేరు, మన శోభస్కరం వేరు. ప్రభు మనకు శోభ. అందుకే శోభస్కరం అంటే ఎదిదంటే ఆయన స్తుతి చేయటం అనేది యథార్థవంతులకు నిజమైనటువంటి అందం. అది శోభ తెస్తుంది, అందం తెస్తుంది. అవునా కదా? కనుక ప్రభు బిడ్డలు మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఛాలెంజ్ చేస్తారు, తెలిసిపోతారు. ఎక్కడైనా వాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ వాళ్ళు ఏం అమ్మేవాళ్ళు కానీ ఎక్కడున్నా ఏ కొట్లో ఉన్నా ప్రభు బిడ్డలు టక్కన కనబడిపోతారు. ఎందుకని? ఆ శోభ కనబడుతుంది. రక్షించబడిన విశ్వాసులు ఎంతోమందిని సహోదరుల్ని నేను టచ్ చేసి మాట్లాడాను. మా ప్రభుని నమ్మేవా? అవునయ్యా. బాప్తీసం తీసుకున్నా? అవునయ్యా. తెలిసిపోతారు ప్రభు బిడ్డలు. అనుమానమే. కాబట్టి అది శోభస్కరం. మౌనంగా ఉండలేవు, దేవుని స్తుతించకుండా ఉండలేవు, ఘనపరి
స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. కాబట్టి మనం లోకంలో చూసుకున్నట్లయితే మరి పాటకు తగినటువంటి వాయిద్యాలు ఉంటాయి. మరి ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఎన్ని వాయిద్యాలతో వాయిస్తే సరిపోతుంది? అవునా కదా? గంభీర ధ్వని గల తాళంబుతో యెహోవాను స్తుతించుడి, మీరు యెహోవాను కీర్తించుడి. గంభీర తాళములతో యెహోవాను, ఎంత గంభీరమైన పాట గంభీరంగా పాడి తాళములతో చేస్తే ఆయనకు ఆ ఆనందాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటాడు? 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. కాబట్టి వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్, what God is expecting, a new song is expecting. God is expecting a new song from you. So we will be singing regularly a regular song, a salvation song. అవునా కదా? బట్ ఎప్పుడు నీ జీవితంలో ప్రభువుని అంగీకరించి ఎన్ని సంవత్సరాలైంది? అప్పటి నుంచి ప్రభు నీ ఎడల ఏమై ఉన్నాడు? కనుక ప్రభువు విషయమై నీవు చూసిన అద్భుత కార్యములెట్టివి, ప్రభు నీ ఎడల ఏమై ఉన్నాడో ఇదంతా కూడా డైజెస్ట్ అయిపోయింది నీలో. ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా డైజెస్ట్ అయిపోయింది. నీ విశ్వాస జీవితము మరి ఎదుగుదలను సూచిస్తూ ఉంది. నువ్వు ఎదుగుదల చేస్తూ ఉంటావు. అవునా కదా? ప్రభు సమర్థుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు. కనుక ఈ లోకంలో మీరు ఎవరైనా సరే, నా అనుభవం నాకు ఓన్లీ నిన్న 11th సెప్టెంబర్ 11th ఈజ్ మై బర్త్డే. అవునా కదా? 71 నుండి 72లోకి వచ్చా. అవునా కదా? కనుక నా జీవిత కాలంలో నేను రక్షణానుభవం పొందుకున్నటువంటి వాడినై 44 ఏళ్ల క్రితం ప్రభువును నా స్వరక్షకునిగా అంగీకరించాను. కనుక నా 44 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా నేనేంటి, నా భార్య ఏంటి, నా 4 పిల్లలేంటి, వారి భార్యలేంటి, వారి పిల్లలేంటి, నా కుటుంబం ఏంటి, ప్రభు నా కుటుంబ పక్షంగా ఏమై ఉన్నాడు, నా జీవితానికి ఏమై ఉన్నాడు, వ్యక్తిగతంగా ప్రభు నాయడలో ఏమై ఉన్నాడు అన్న అవగాహన కలగలేదా? ఆ అవగాహనతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఎ న్యూ సాంగ్ ఫ్రమ్ యూ. కొత్త గీతాన్ని దేవుడు నీ యొద్ద నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నీవు ఆరాధించాలి. నీ ఆరాధన బలలో పాల్గొనేటప్పుడు పరీక్షించుకుంటావా, పరిశీలించుకుంటావా లేదా? చెప్పమ్మా, అంతేనా? కాబట్టి ఆరాధించేటప్పుడు కూడా పరిశీలించుకోవాలి. వాళ్ళ దగ్గరే కాదు. అవునా కదా? ఎందుకని కయ్యూను యొక్క మరి అర్పణ త్రోసిపుచ్చాడు? అది ఆయనకు అది మరి అన్నీ తెలుసు నీకు. కనుక ఆయనకి ఇష్టం కాల. కాబట్టి నీ ఆరాధన ఏమనుకోబాకు, మా బిడ్డలు, మా సహోదరులు, మా ఇంటోళ్ళు మీరు. అవునా కదా? మాకు ఆ చనువు ఉంటుంది. కాబట్టి ఏంటంట, కాబట్టి నీ ఆరాధన కూడా దేవునికి అంగీకారం అవ్వాలి, ఇష్టం కావాలి. అవును, నా బిడ్డ శిలువ రక్తంతో శుద్ధీకరించబడింది, నా బిడ్డ నూతనత్వం పొందుకుంది, నూతన బ్రతుకు చేకూర్చుకుంది, నూతన జీవితం కలిగి ఉంది, ప్రభు మీద ఆధారపడిన బ్రతుకు బ్రతుకుతుంది, ఆయన అర్పిస్తుంది, ఆరాధన స్వీకరిస్తుంది. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మదిలి పొగడదంటే నీ మనసులో పొగుడుతా, ఆరాధిస్తా. అవునా కదా? కాస్త మెల్లగా పాడుకోండి ఇంట్లో. ఈ సమయం దొరికినప్పుడు పాటని గబగబ పాడకుండా మెల్లగా ఆస్వాదించండి. అవునా కదా? టీ ఇంగానే గబగబ తాగేస్తాను, అయిపోయిందండి. ఎంత వేడనండి, ఏంటంటే మిల్క్ ఇవ్వడం అంటే ఆడు సెల్లు తాగించు ఆస్వాదిస్తూ తాగుతారు. అడ్వర్టైజ్మెంట్లో వాహ్ తాజని తెగ చూపిస్తారే అంటారు. కనుక దేవుని యొక్క ప్రేమను ఆస్వాదించడం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, ఆరాధించేదా నిన్ను మదిలో పొగడేదా. ఆలోచించేంత ఆనందం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతి. కనుక స్తుతించుడి ఎల్లప్పుడు, ఎల్లప్పుడు, సర్వకాలంలో, ఎల్లకాలము, ఎల్లవేళలందు. ఎన్ని పాటలు ఉన్నాయిరా? సన్నుతించెదను, ఎన్ని పాటలు
ఎల్లప్పుడు అనుదినము. కనుక ఆయన్ని సన్నుతిస్తా, అనుదినము మా భారము భరించు, అనిశము నీ మేళ్లతో. క్యా బాత్ హై భాయ్, వండర్ఫుల్ గాడ్. కనుక కొండలో మందిరం ఉన్నా వద్దా, పాక్కుంటా వస్తా. ఒకసారి తుఫాన్ వచ్చింది, నీళ్ళంతా మొన్న ఆదివారం విజయవాడలో, శని ఆదివారాలు 2 వారాల కింద అక్కడే ఉన్నాను. ఇంత లోతులో వెళ్ళా, పరిచర్యకి వెళ్ళి చేసుకొచ్చాను. నో ప్రాబ్లం. దేవునికి మహిమ. అవునా? కనుక ఆయన ఫోన్ చేసి, రాజుగారు ఏంటి తుఫాను బీభత్సం వ్యవహారం ఎట్లా అన్నాడు. ఈదుకుంటూ వచ్చేస్తా. వస్తుంది, నాకు ఈత కూడా రాదు. అంటే ఏంటంటే మనసుంటే మార్గం, నేను వెళ్ళాలి అనుకుంటే మార్గం. ఏం వెళ్తావులే, వాడు కూడా ఏమంటాడు, నిజమే కదా ఏం వెళ్తావులే అంటాడు ఎవడాడు. మరి అది నేను వెళ్ళాలి ప్రభువా అంటే లేపుతాడు ఆయన, కూర్చోబెడతాడు. ఓ నీరసమా, పుయ్యం పుయ్యం వెళ్ళి కూర్చుంటాం. సూపర్, ఏమైతే ఆ మాత్రం అనుకోకపోతే ఎట్లుండేదాన్ని కాదు కదా, ఎంత బాధపడేదాన్నో అనుకోవా. మరి అది కనుక ఎప్పుడు ఆశగల ప్రాణాన్ని దేవుడు. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహంతో ఇంపుగా వాయించండి. సకాలంలో ముగిస్తా, కాస్త ఎక్కువ తక్కువలు ఉంటాయి, ఆరాధన ఎక్కువ అవచ్చు, మరి మెయిన్ మెసేజ్ తక్కువ అవచ్చు. ఏదైనా 4-5 వరకు కూర్చుంటామే, అట్టేం కూర్చోబెట్టండి. మా బ్రదర్ ఐజక్ గారు ఊరుకోరు, సరే ఊరుకుంటాడు ఆయన అలాంటి. కాబట్టి ఏమంటాడు, నూతన సృష్టి, న్యూ క్రియేషన్. వీఆర్ ఆల్ న్యూ క్రియేషన్. కాబట్టి దేవుడు క్రియేట్ చేశాడు ఎప్పుడు, ఆదిలో. ఎవరిని? మన పితరులను. అవునా కదా? ఆదాము ఎవరు నీకు? అది సంగతి. మన పితరులను ఆదిలో ఈ క్రియేటెడ్ అస్. బట్ ఆ క్రియేషన్ని మనం ఏం చేసామంటే తోసిపుచ్చి పాపం తెచ్చుకున్నాం, మరణం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు యేసులో వీఆర్ న్యూ క్రియేషన్. కనుక నూతన జన్మానుభవం పొందుకున్నా. నూతన జన్మము, నూతన జన్మమును మాకొసగి నూతన గును నేర్పు. కనుక నూతన జన్మము మాకొసగి, ఇట్స్ న్యూ క్రియేషన్. నేను తిరిగి పుట్టించబడ్డాను, నువ్వు మమ్మల్ని పుట్టించావు. చదువు 100వ కీర్తన, కీర్తన 100. టైంను చూసుకోబాకండి, ఈరోజు మాత్రం కోపడబాకండి. టైంలోనే ముగిస్తాం, ముందుగానే బేస్ అయిపోబాకండి. ఈరోజు అంత స్పెషల్ ఉంటుంది చెప్తాను. 3 చదవమ్మా. యు మస్ట్ రియలైజ్ ఈజ్ అవర్ గాడ్. తెలుసుకోండి, ఆయన మనలను, మనము, అది సంగతి. మీరెవరండి? ఎవరమ్మను? అది సంగతి, అది సంగతి. నేను దేవుడి పాడు, యేసుని వాడను అని పాడతారు కదా. ప్రభుని వాడను, నీవు నా ప్రభుడవని నీ కొరకే. అది సంగతి. ప్రభు నీ వాడవు, నేను నీ దానను, నీ వాడను. ఎంత గొప్ప సంగతి, అవునా? ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప అతిశయం అది, అవునా? కనుక అలాంటి అతిశయం మనల్ని ఆయన పుట్టించెను అని అంటాడు. అందుకని ఏమంటాడు, న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా చేయబడిన మాత్రమే కాక నీతిమంతులుగా కాగలిగాము. అంతేకాదు ఏమయ్యాము అంత, యెహోవాను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఉల్లసించగలుగుతాము. యథార్థత కలిగి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే ఆరాధకులమవుతాము. ఆనందగానం చేయగలుగుతాము. వారు క్రీస్తు యేసులో పొందుకున్న రక్షణను బట్టి, యెహోవాను బట్టి పొందుకున్న రక్షణను బట్టి నూతన సృష్టిగా చేయబడిన వారంగా నూతన గీతము ఆలపించగలుగుతాము. ఎప్పుడు? నీ హృదయంలో రక్షణ కార్యము జరిగినప్పుడు నూతన మనస్సు, నూతన వ్యక్తిత్వం మారిపోతుందా లేదా? ఉండగా. కాబట్టి మురిగి పాత్ర కడియం తడతడలాడుతుందా లేదా? మరి అది కనుక తోమబడ్డాం, కడగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం, నూతనంగా జన్మించాం, నూతన జన్మానుభవం. అందుకని ఏమంటాడు, ఇశ్రాయేలుకు బోధకుడు అయిన వాడు ఏమంటాడు 3వ అధ్యాయంలో యోహాను సువార్త, ఒకడు కొత్తగా జన్మించితే కాని వాడు దేవుని రాజ్యమును చూడడు అంటాడు. అవునా కదా? కాబట్టి ఆయనకు కూడా ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. మనమందరం నూతన సృష్టి చేయబడడానికి దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రాణత్యాగం ప్రాముఖ్యం. కనుక రోమా 5:12, 5:19లో చూడండి, చదవండి. రోమా పత్రిక 5:12, రోమా పత్రిక 5:12. చదవండి.
అలాగే ఒకని విధేయత. ఎవరి విధేయత? క్రీస్తు యొక్క విధేయత. అవునా కదా? కనుక మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, పూర్వకాలమున యాజకులు ఏటాటా ఎడతెగకుండా అర్పించే బలి అర్పణల వల్ల మానవునికి సంపూర్ణ సిద్ధి కలగలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయతతో అర్పించిన బలి అర్పణ ద్వారా, ఒకే ఒక అర్పణ ద్వారా మానవునికి సంపూర్ణ సిద్ధి పొందుకున్నాం. తద్వారా రక్షణ మనకు కలిగింది. అవునా కదా? కనుక క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ ఈనాడు 2024 ఉన్న నీకు కూడా ఆ రక్షణ కార్యం నీ పక్షాన కూడా దేవుడు చేశాడు. అవునా కదా? ఆ రక్తమే నిన్ను శుద్ధీకరించింది, మన ముందున్న వారిని శుద్ధీకరించింది, రేపున్న వారికి కూడా శుద్ధీకరిస్తుంది. అవునా కాదు? కనుక క్రీస్తు యేసు రక్తము ద్వారా శుద్ధీకరించబడిన మనము. కాబట్టి పాపము శిక్ష వచ్చింది. అయితే పాతము గతించినై సమస్తమును. కనుక ప్రతివాడు కూడా క్రీస్తు యేసులో ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. కనుక దీనివల్ల ఏమని మనం అనుకోవాలంటే దేవుని వాగ్దానము నమ్మదగినది. మన ప్రాత బతుకుంటే మార్కు సువార్త 7:21లో హృదయంలో నుంచి జారత్వము, దొంగతనము, నరహత్య, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషము, కలహము, మత్సరము, దేవదూషణ, హంబావు ఇవన్నీ కూడా మన పాతవి, పూర్వము ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి చెడుగు దుర్గంధము. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలిచితివి. కనుక దుర్గంధంతో నిండి ఉన్న మన హృదయం. అంతే కదా? నేను ఒక వ్యక్తిని కొట్టాలనేటప్పుడు కొట్టేశాను. ముందు ఎక్కడ కలిగింది? కొట్టాలన్న సంగతి ఎక్కడ కలిగింది నాకు? అది సంగతి. కనుక నీ పాపానికి ప్రారంభం ఏంటి? అది కట్టడి ఎక్కడ చేయాలి? అది సంగతి. కాబట్టి ప్రారంభ దశ హృదయం, అక్కడి కట్టడి చేయాలి. అది కట్టడి చేయాలంటే నీ వల్ల కాదు. కనుక ఎవరిని ఆహ్వానించావు? అది సంగతి. కనుక చీకటి పోయి ఏమొచ్చింది నీ హృదయంలో? కనుక చీకటి ప్రవేశించడానికి ఆస్కారం ఉందా? ప్రభు నీ హృదయంలో నివసిస్తున్నప్పుడు చీకటి జ్వరబడగలదా? అంత ధైర్యం ఉందా? అందుకని భక్తుడు దావీదు ఏమన్నాడంటే 119వ కీర్తన 11లో, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయంలో. మరి నీ హృదయంలో వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, వాక్యము. ఆ వాక్యం అనేటువంటి దేవుడే నీ హృదయంలో నివసిస్తే పాపం ప్రవేశించడానికి ఆస్కారమే లేదు. సమస్య అలాంటి కృపను దేవుడు మన ఎడల కనపరిచి ఏం చేశాడు? నూతన హృదయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాడు. గబక్క చదివేయండి, నేను చెప్తాను. మనకి ఇచ్చినాడు. కనుక యెహెజ్కేలు గ్రంథము 36:26 గబక్క చదివే వాళ్ళు ఉండాలి. నాకు ఇష్టం. యెహెజ్కేలు 36:26 చదవండి. కనుక నూతన హృదయం ఇచ్చాడు. తద్వారా నీకేం కలిగింది? నూతన స్వభావం కలిగింది. నీ పాత స్వభావం వేరు. ఓయమ్మా, అది ఒక చెప్పులాడినండి ఎందులో కానీ చర్చికి వెళ్ళినాక మారిపోయిందండి అని అంటారా లేదా? నీ స్వభావం మారిపోయింది. ఎందుకని? దేవుని యొక్క మరి నూతన యొక్క హృదయం వల్ల మనకి ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తే నూతన హృదయం ద్వారా దేవుడు మనకు నూతన చదువమ్మా మాట. కనుక ఏం చేస్తాడంటే రాతి గుండె అంటే, రాతికి ఏమైనా స్పర్శ కుడితే ఏమైనా ఉంటుందా అండి? మాంసపు గుండెని ఇస్తానంట. అది దేవుడు మార్చాడు. తర్వాత అమ్మా, నా ఆత్మను మీ మీద ఉంచి, మళ్ళీ చెప్పు, చదువు తల్లి, పర్లేదు. నా కట్టడలను అనుసరించు వానికి భయపడద్దమ్మా. చదవాలి దేవుని మందిరం. అవునా కదా? ప్రభు బిడలో నీ తండ్రి లాంటి వాడిని. అవునా కదా? కనుక నా కట్టడలు, ప్రభు ఏం చేశాడు? తన నియమాలు, తన కట్టడలు, నియమాలు, శాసనం, ధర్మశాస్త్రం ఎవరికది? నీకే, మనకే, మనం బాగుపడ్డానికి ఇవన్నీ ఇచ్చాడు. అవునా కదా? దేవుని కట్టడలు, నియమాలు. రే ఏమంటావు అమ్మ పిల్లోడిని? నువ్వే పెద్ద, ఏమంటావు? రే అక్కడ దాకా వెళ్ళు, అటు నుంచి అటు పోబాక, ఆ మూల దాకే, అంత దూరం నుంచి ఏం చేసావు? తల్లిగా, అమ్మమ్మగా, తాతయ్యగా కట్టడ, సైకిలు అంతవరకే, అంత దూరం పోబాక. అంటే ఏంటి? పడిపోతాడేమో, తెలియపోతాడేమో, తప్పిపోతాడేమో. కనుక దేవుడు కూడా మన జీవితంలో అనేక కట్టడలు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు, శాసనాలు చేశాడు. అవునా కదా? అవన్నీ ఎవరి కోసం? మన కోసమే. బికాస్ ఆఫ్ యూ అండ్ బికాస్ ఆఫ్
వాగ్దానం వలన ఏం జరిగింది? నూతన స్వభావం కలిగి ఉంటుంది. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. బ్రదర్స్ కూడా చదవండి. రెండవ పేతురు పత్రిక 1:4. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. దేవ స్వభావం అంటే ఏంటి? దైవ స్వభావం. నీ స్వభావం వేరు, నీది పాత స్వభావం. కనుక సాతాను ద్వారా మన స్వభావం మార్చివేయబడింది. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించావో నీకేం కలగజేశాడు? మాంసపు గుండెని ఇవ్వడమే కాకుండా నీ స్వభావమును మార్చివేశాడు. మరి మూడవదిగా చూస్తే నూతన మనస్సు. మొదటిది ఏంది? నూతన హృదయాన్ని ఇచ్చాడు. రెండవది నూతన స్వభావాన్ని నీకు అనుగ్రహించాడు. మూడవది నూతన మనస్సును మనకు అనుగ్రహించాడు. అంటే పాప జీవితమును, పాపపు మనస్సును దేవుడు తీసేశాడు. అనగా సంతోషపరచని స్థితిలో, అంటే మన మనస్సు శరీరానుసారమైన మనస్సుగా ఉన్నప్పుడు, రోమపత్రిక 8:7 ప్రకారంగా మనది శరీరానుసారమైన మనస్సు. శరీరం ఏం చూస్తుంది? తినుము, తాగుము, సుఖపడము. సుఖపడము, తినుము, తాగుము. కనుక అది ఏం మనసు? అది శరీరానుసారమైన మనసు. అవునా కదా? కాలేజీకి వెళ్ళాలి, అది దైవికమైన మనసు. కాలేజీ మానేసి క్రికెట్కి వెళ్ళాలి, అది దుష్ట మనస్సు, శరీర మనస్సు. అవునా? ఏది కరెక్టు? ఏది కరెక్ట్ బాబు? కాలేజీకి వెళ్ళడం కరెక్టా? అది కరెక్ట్. కనుక దైవ స్వభావం మనకు దేవుడు ఏం చేశాడంట? అనుగ్రహించాడు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో వ్యర్థమైనటువంటి మనస్సు మనది, దేవుడు ఆ వ్యర్థమైన మనస్సును మార్చివేశాడు. 2 కొరింథీ 4:4లో దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచుకుంటూ నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత మానవుని మనోనేత్రమునకు గుడ్డితనము కలుగజేస్తుంది. కనుక గుడ్డి మనస్సు कल क्या हो जाएगा देखेंगे, आज पिएंगे, खाएंगे, मजा करेंगे, कल क्या होता कौन जाने वाला है. ఎవడు చూశాడు రా అబ్బాయి? నువ్వేమైనా చూశావా? పైకి పోయి వచ్చావా? అంగీకరించునోడు, ప్రభువుని ఎరగడానికి ఇష్టపడనోడు పాపమును విడిచిపెట్టడానికి, ఎందుకని పాపము బహుబాగా ఉంటుంది, చుట్టుకుంటుంటాడు. వాడిని నీతి మార్గంలో నడవమంటే రాడు. కల్ క్యా అవుతుంది, ఎన్ని ప్రశ్నలు వేస్తాడు. అవునగా? వాడికి ఇష్టం లేదు. అంటే శత్రువు తన హృదయంలో బలంగా పీఠం వేసుకొని కూర్చుండడం మూలాన వాడు త్వరపడి ప్రభు వైపు మళ్లించబడడు. కనుక దేవుని యొక్క ఆత్మ కార్యం ఎవరిలో ఉంటుంది? అంటే దేవుని ఉద్దేశంలో మీరందరూ ఉన్నారు. ఎందుకని? తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను ఎరిగి తిని పౌలు భక్తుడు చెప్పాడు కదా. అవునా కదా? కనుక ప్రభువును నీ ఎరగటానికి గల కారణం కూడా దేవుని యొక్క అభీష్టమే. అందుకని 46వ అధ్యాయము యెషయాలో అంటాడు, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను నిన్ను సిద్ధపరిచితిని అంటాడు. అవునా కదా? అవునా కదా? కనుక మీరందరూ కూర్చున్న వారు ఎవరట? మనమందరం ఎవరము? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నవారము, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారము. కనుకనే మిమ్మల్ని ఒప్పింపజేసి ప్రభు వైపు దేవుడు ఏం చేశాడు? మళ్ళించాడు. కనుక నీవేం చేశావు? అంగీకరించావు, లోబడ్డావు, విధేయత చూపావు, ప్రభు బిడ్డవయ్యావు. అవునా కదా? పరలోక ఆశీర్వాదాన్ని పొందుతావు. కాబట్టి ఇట్టి సత్యాన్ని మనము ఎరిగే వారంగా ఉంటాం. మూడవది, క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించాడు. 1 కొరింథీ 2:16లో మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అనగా ఇప్పుడు ఏమైంది? నూతన మనస్సు ద్వారా క్రీస్తు మనస్సును కలిగిన వారమయ్యాం. అంతేకాదు యెషయా 26:3లో ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానికి పూర్ణ శాంతిని దేవుడు నీకు అనుగ్రహించాడు. శాంతి గల మనస్సును దేవుడు నీకేం చేశాడు? అనుగ్రహించాడు. ఎందుకని? నువ్వు లోబడిన దానవై, విధేయత చూపిన దానవై, క్రీస్తు యేసునందు మనస్సు ఉంచావు గనక. కనుక క్రీస్తు యేసు మీద నువ్వు మనస్సు ఆనుకుంది గనక నీకేం కలిగిందట? శాంతి, సమాధానము. అందుకని ఏమన్నాడు? శాంతి, సంతోష, సమాధానములు ప్రభు యేసులో దొరుకు చేరువరికి కోరువరికి అనుగ్రహించబడు. కోరుకున్న వారికి, చేరుకునే వారికి ఏం జరుగుతుంది? శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు కదా. శాంతిదాయకుడు ఆయన. అందుకనే పాట ఏమనుంది? శాంతిదాయక యేసు ప్రభు. మీ పెళ్లిలో పాడా, గుర్తు లేదా? శాంతిదాయక యేసు, శాంతిదాయక
విశ్రాంతి లేదే. ఒకప్పుడు నీకు శాంతి సమాధానందములు లేవు, విశ్రాంతి లేదు. కొట్టబడుతూ ఉన్నావు, నెట్టబడుతూ ఉన్నావు, త్రోసివేయబడుతున్నావు. ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలో జరిగించిన కార్యాన్ని బట్టి శాంతి సమాధానం పొందావు. బ్రతుకుట క్రీస్తే సావైతే, బ్రతుకుట క్రీస్తే అనేది విశ్వాసం, సావైతే లాభము నిరీక్షణ. చెప్పమైంది. బ్రతుకుట క్రీస్తే ఏంటది? విశ్వాసం. సావైతే లాభం ఏంటది? అది విశ్వాస నిరీక్షణలు ఎలా వచ్చినాయి? ప్రభు ప్రేమ ద్వారా. అందుకనే 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో ఏమన్నాడు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందులో ప్రథమమైనది ప్రేమ. ప్రేమ ద్వారా విశ్వాసం, విశ్వాసం ద్వారా రక్షణ, రక్షణ ద్వారా నిరీక్షణ. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే నీకు రోమా 8:6 ప్రకారంగా మనం చూసినట్టయితే ఆత్మానుసారమైన మనస్సును దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక క్రీస్తు యేసులో నీకు ఏం లభించింది? నూతన హృదయము, నూతన స్వభావము, నూతన మనస్సు క్రీస్తు యేసు ప్రేమ ద్వారా నీకు లభించింది. అంతేకాదు నూతనమైన మనస్సాక్షిని కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. పూర్వము మనకి ప్రకృతి సిద్ధమైన మనస్సాక్షిని ఇచ్చాడు. ఎవరా అంత ఇదిగా చెప్తుంటే నీకు మనస్సాక్షి లేదురా, అట్టాగొట్టేవేంద్రా, మనస్సాక్షి లేదురా, నీకు అంతగా అడుగుతుంటే ఈ లేకపోయావా, మనస్సాక్షి లేదా, తల్లి అంతగా బతిమలాడితే చదవకుండా తప్పావు, నీకు ఎన్ని సందర్భాలలో అంటావు ఆ మాటని. కనుక నీకేమనుగ్రహించాడు? నూతనమైనటువంటి హృదయముతో పాటు నూతన స్వభావం, నూతన మనస్సుతో పాటు దేవుడు నీకు నూతన మనస్సాక్షిని, మంచి మనస్సాక్షిని కూడా దేవుడు నీకు అనుగ్రహించాడు. నూతన మనస్సాక్షి, మంచి మనస్సాక్షి. నూతనమైన మనస్సాక్షి ద్వారా మంచి మనస్సాక్షి వస్తుంది, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏమంటాడు? 1 తిమోతి 4:2 వాత వేయబడిన మనస్సాక్షి మంది. ఏంటంట? ఒరే వాడిని ఎంత కొట్టినా ఉపయోగం లేదురా, నువ్వు కొట్టినట్టే. వాడికి ఏంటంటే ఏముండదు? స్పర్శ జ్ఞానము ఉండదు. వాడి మనస్సు ఏంటి? ఎన్నిసార్లు చెప్పిన రాడు. వాత వేయబడిన మనస్సాక్షి. కనుక మనది కూడా ఒకప్పుడు వాత వేయబడిన మనస్సాక్షి, క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమయ్యాం. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారంగా. ఆ తర్వాత 1 పేతురు 3:15-16లో మనకేం కలిగింది? నిర్మలమైన మనస్సాక్షి కలిగింది. 1 పేతురు 3:15-16 ప్రకారంగా నిర్మలమైన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి, శుద్ధీకరించబడినదై నిర్మలమైన మనస్సాక్షి మనకు దేవుడు అనుగ్రహించాడు. అంతేకాదు హెబ్రీ 13:8లో దేవుని మనస్సాక్షి అనగా దైవికమైన మనస్సాక్షి అనగా మంచి మనస్సాక్షి మనకు అనుగ్రహించాడు. మరి హెబ్రీ పత్రిక 9:14లో పరిశుద్ధాత్ముని యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుతున్నది, సాక్ష్యమిచ్చే మనస్సాక్షి. మనకు ఎలాంటి? ప్రభుని గురించి సాక్ష్యమిచ్చే మనస్సాక్షి. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభు సన్నిధిలో చెప్తున్నా, ప్రభువుల మధ్య బస్సు ఎక్కు, ట్రైన్ ఎక్కు, ఆటో ఎక్కు, వాళ్ళని పలకరిస్తాను. బాబు ఏం చేస్తున్నావు, పెళ్ళయిందా, నీ భార్య, నీ పిల్లలేంటి, ఎన్ని అడిగినాక కాసేపు అన్ని అడిగినాక ఎంత ఇదిగా అడుగుతున్నాడని ముద్దొస్తాను. నేను ముద్దురాంగానే ఏం చేస్తాను? అప్పుడు వాక్యం ఎలా చెప్తాను? డైరెక్ట్గా యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పను. వాడు ఎండ నా బ్రతుకేంటి చెప్తాను. ఏం కలిగి
అంటే ఎలా ఉన్నాయట? మురికి గుడ్డలు కాదు, గుడ్డ పేలికలు అంటాడు. మురికి గుడ్డలు. కాబట్టి ఏదన్నా అనే కనుక స్వనీతి అనేది మురికి వస్త్రం. అది కనుక మురికి గుడ్డ పేలికలు యెషయా గ్రంథం 64:6లో ఉంది. కనుక నీవు నీ నీతి ఎలాంటిదంట? మురికి గుడ్డ పేలికలు. కాబట్టి నువ్వు దిగంబరివే, నువ్వు దిగంబరివే, అనుమానం లేదు. కనుక నీ దిగంబరత్వాన్ని కప్పడానికి దేవుడు నీకేమనుగ్రహించాడు? నీతి వస్త్రమును దేవుడు నీకు అనుగ్రహించాడు. కనుక నీవు దిగంబరివి. నీవు ఎలా తెలుసుకున్నావు? ఎక్కడున్నావు ఆదామా? నేను చెట్ల చాటునున్నా. ఎందుకని? నేను దిగంబరికి. ఎవడు చెప్పాడు నీకు దిగంబరివి? తన పాపము దిగంబరత్వాన్నిగా మార్చేసి దిగంబరుడైపోయాడు. అవునా కాదా? కనుక నీవు నీ నీతి క్రియలు నీ యొక్క దిగంబరత్వాన్ని కప్పలేవు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కనుక దేవుడిచ్చిన నీతి వస్త్రం ద్వారా నీ దిగంబరత్వాన్ని, అలాంటి నీతి వస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక క్రీస్తునందు రక్షణ వస్త్రం, నీతి వస్త్రం. యెషయా గ్రంథము 61:10లో పెండ్లి వస్త్రం. మత్తయి సువార్త 22:12లో పెళ్లి వస్త్రము లేకుండా లోపలికి ఎట్టొచ్చావు బాయ్? గో అవుట్. కనుక నూతన వస్త్రము, రెండవది పెండ్లి వస్త్రము. ఎందుకని పెళ్లి వస్త్రము? నీవు ప్రభు వధువు అయ్యావు. అవునా కాదు? నీవు ఎవరువు? ప్రభువుకు వధువు. మనం సంఘం, పురుషులా స్త్రీలా కాదు, మనము ప్రభువుకు వధువు సంఘం. ఇది సంఘం. కాబట్టి వధువు. తర్వాత ఏమంటాడు? నూతన నామమును దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యేసు నందు ధరించుకున్న వారమై నూతన వస్త్రాన్ని ముందుకు సాగుతూ, నూతన నామము, ప్రభు నామము. జన్మమును బట్టి పాపి అనే నామం పోయి క్రీస్తు యేసునందు రక్షణానుభవంతో మనము క్రీస్తు దాసులమై ప్రభు బిడలమంగా పరిశుద్ధులంగా అనీతిమంతులము నీతిమంతులంగా చేయబడి, పాపి అనే నామం పోయి కొట్టివేయబడి నూతన నామం పరిశుద్ధులు. ఇది ఏం సంఘము? పరిశుద్ధ దేవుని సంఘము. వీరెవరు? పరిశుద్ధులు చేయబడ్డారు. కాబట్టి పరిశుద్ధులుగా దేవుడు మనల్ని ఉండటానికే పిలిచాడు. కానీ అపరిశుద్ధులుగా అనగా దేవుని యొక్క ప్రేమ, ఆహా ఎంత దేవుని యొక్క ప్రేమ, నూతన స్వరూపాన్ని కూడా ఇచ్చాడు. ఏడవదిగా ఆఖరిగా ఏం చేశాడు? దేవుని యేసుని స్వరూపమును నేను చూచుచు నీ పోలికగా నేను మారేదన్. యేసుని స్వరూపమును నేను చూచుచు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వైపు యేసును చూస్తూ, యేసు రూపము, యేసు స్వరూపమును మనం ధరించుకున్న వారముగా. స్వరూపం అంటే పైది కాదు, కానీ అంతర్గతమైన యేసు స్వరూపాన్ని మనం ప్రభువు ఆత్మ ఆ పోలికగానే మార్చబడుతున్నాం. 2 కొరింథీ 3:18లో, 2 కొరింథీ 5:10 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టుగా దేవుని యొక్క క్రీస్తులో మనం ఎందుకని మరి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో ఎందుకు ఆయన్ని సంతోషించి ఆనందించి ఆయన్ని ఘనపరిచి ఆయన్ని పూజించి ఆయన్ని హెచ్చించి ఆయన కోసం ఆనందగానం చేయాలి, నూతన గీతం పాడాలి? గతంలో పాత బ్రతుకులు మనవి మార్చబడ్డాయి. కాబట్టి దేవుడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని, నూతన మనస్సును, నూతన మనస్సాక్షిని, నూతన వస్త్రాన్ని, నూతన నామమును, నూతన స్వరూపాన్ని, ఇవన్నీ మనకు ఉచితంగా వరంగా మనకు ప్రసాదించిన దేవునికి నూతన గీతము ఆలపించకుండా ఎలా ఉంటాం? అవును కదా? ఇంతగా మార్చిన